నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఏంటంటే సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ ఫ్రై. చాలామందికి క్యాప్సికమ్ అంటే ఇష్టం లేదు అంటారు. ఈ రెసిపీ చేశాక పక్కా ట్రై చేస్తారు. సో లేట్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూద్దాం. కంప్లీట్గా చూడండి. ఫస్ట్ క్యాప్సికమ్ని బాగా క్లీన్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకోండి. తర్వాత థిన్ స్ట్రిప్లా కట్ చేసుకోవాలి. సీడ్స్ ఎక్కువ ఉంటే రిమూవ్ చేయండి. 1 సైజ్ ఆనియన్ తీసుకోండి. ఆనియన్ని లాంగ్ స్లైస్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. హీట్ అయిన ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక మస్టర్డ్ సీడ్స్, కుమిన్ సీడ్స్ వేయండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి ఒక స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేయండి, ఎందుకంటే ఆనియన్ గోల్డెన్ కలర్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ లిటిల్ బిట్ సరిపోతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేయండి. హై ఫ్లేమ్లో 2 minutes స్టిక్ చేయండి, అంటే హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేయండి. ఫ్లేమ్ మీడియంకి తగ్గించి 1/2 టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత టర్మరిక్ పౌడర్ వేయండి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేద్దాం. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఒకసారి కలుపుకొని 5 minutesలో లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టి 5 minutes కుక్ చేయండి. 5 minutes తర్వాత లో ఫ్లేమ్లోనే ఇంగ్రీడియంట్స్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసి ఒక 1 minute మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ. ఇది చపాతీ, రైస్, సాంబార్ అన్నిటికీ సూపర్ కాంబినేషన్. క్రంచీగా మసాలా టేస్ట్తో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్యాప్సికమ్ ఓవర్ కుక్ చేయకండి, అప్పుడే టేస్ట్ అండ్ న్యూట్రిషన్ రెండు ఉంటాయి. మీకు స్పైసీ కావాలంటే చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.